కాసేపట్లో కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరు కానున్నారు కేసీఆర్. కాగా ఇప్పటికే బీఆర్కే భవన్ కు చేరుకున్నారు మాజీ మంత్రి కేటీఆర్. మరోవైపు బీఆర్కే భవన్ కు చేరుకున్నారు జస్టిస్ పీసీ ఘోష్. కమిషన్ కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణ నేపథ్యంలో బీఆర్కే భవన్ వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. కేసీఆర్ ను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారించనున్న నేపథ్యంలో కేసీఆర్ తో పాటు బీఆర్కే భవన్ లోపలికి 9 మంది నేతలకు అనుమతిని ఇచ్చారు. కేసీఆర్ తో పాటు బీఆర్కే భవన్ లోపలికి వెళ్లనున్నారు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, పద్మారావు గౌడ్ తో పాటు మహమ్మద్ అలీ, బుద్దిరాజు, రవిచంద్ర, మధుసూదనాచారి, లక్ష్మారెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కేసీఆర్ కాన్వాయ్తో భారీ కాన్వాయ్తో దీనికి సంబంధించిన విజువల్ చూడొచ్చు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కాసేపటి క్రితమే ఇటు బీఆర్కే భవన్ కి చేరుకున్నాం. మనం ప్రస్తుతం ఆ విజువల్స్ చూస్తున్నాం. మరి కాసేపట్లో 11:30 కాళేశ్వరం కమిషన్ విచారణను ఎదుర్కొనబోతున్నారు ఇటు మాజీ సీఎం కేసీఆర్. మరి చూడాలి ఏ విధంగా ఉంటుందో. ఒక అరగంట ముందే బీఆర్కే భవన్ కు చేరుకున్నారు. మనం చూస్తున్నాం అక్కడ బీఆర్కే భవన్ దగ్గర పెద్ద ఎత్తున ఇటు బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు అయితే ఉన్నారు. సో మరి కాసేపట్లో మాజీ సీఎం కేసీఆర్ ఇటు విచారణకైతే సంసిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే బీఆర్కే భవన్ కి చేరుకున్నారు. బీఆర్కే భవన్ దగ్గర మనం ప్రస్తుతం సిచ్యుయేషన్ చూస్తున్నాం. అక్కడ బీఆర్ఎస్ శ్రేణులు అలాగే మాజీ మంత్రులు అందరూ కూడా పెద్ద ఎత్తున బీఆర్కే భవన్ దగ్గర ఉన్నారు. అలాగే అక్కడ పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు, పటిష్ట బందోబస్తును. ఇప్పటికే ఇటు విచారణ నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ హరీష్ రావుతో పలుసార్లు భేటీ అయ్యారు. దాదాపు 2 రోజులుగా భేటీ జరిగింది. సో కాళేశ్వరం కమిషన్ విచారణ నేపథ్యంలో ఇక్కడైతే ఈ రోజు ఏ విధంగా విచారణ జరగబోతుంది కేసీఆర్ది అనేది ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఎందుకంటే ఇది ఒక బిగ్ డే. కాళేశ్వరం కమిషన్ విచారణ అనేది ఈ రోజుతో మరి తుది అంకానికి చేరుతుందా లేదా అనేది వేచి చూడాలి. మరి మాజీ సీఎం కేసీఆర్ విచారణ తర్వాత ఏం మాట్లాడతారు, అలాగే విచారణ ఏ విధంగా కొనసాగుతుంది అనేది అయితే ఒక ఉత్కంఠ నెలకొంది. మనం చూసాం మాజీ సీఎం కేసీఆర్ ప్రస్తుతం బీఆర్కే భవన్ కు చేరుకున్నారు. సో కాళేశ్వరం కమిషన్ ముందు అయితే ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు కేసీఆర్ ని, అలాగే కేసీఆర్ వాటికి ఏ విధంగా సమాధానం చెప్తారు అనేది అయితే ఒక ఉత్కంఠ నెలకొంది. సో ప్రస్తుతం అయితే అప్పుడు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు అయితే ఆ టైంలో సీఎంగా కేసీఆర్ ఉన్నారు, అలాగే నీటిపారుదల శాఖ మంత్రిగా ఇటు హరీష్ రావు ఉన్నారు. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ విచారణలో ఇటు ఎంపీ ఈటెల రాజేందర్ అలాగే మాజీ మంత్రి హరీష్ రావునైతే విచారణ అయిపోయింది. సో ఇప్పుడు మాజీ సీఎం కేసీఆర్ ని మరి కాసేపట్లో పీసీ ఘోష్ కమిషన్ అయితే విచారణ చేపట్టనుంది కేసీఆర్ ని. సో మనం విజువల్స్ చూస్తున్నాం. ఇప్పుడే మాజీ సీఎం కేసీఆర్ అటు బీఆర్కే భవన్ లోపలికి విచారణకు అయితే వెళ్తున్నారు. భవన్ దగ్గర ప్రస్తుత సిచ్యుయేషన్ గురించి, ప్రజెంట్ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉందో పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి బీఆర్కే భవన్ నుంచి సైదులు అందిస్తారు. సైదులు, ఇప్పుడే ఇటు మాజీ సీఎం కేసీఆర్ చేరుకున్నట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి, ప్రస్తుతం అక్కడ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? కొద్దిసేపటి క్రితమే బీఆర్కే
భవన్ వద్దకు కేసీఆర్ చేరుకున్నారు. మరి కాసేపట్లో అంటే 11:30 కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణకి హాజరవుతారు. ఇప్పటికే ఆయన అర్ధగంట ముందే అంటే ఆల్రెడీ బీఆర్కే భవన్ వద్దకు వచ్చారు. 6th ఫ్లోర్ లో కాళేశ్వరం కమిషన్ ఉంటుంది. 6th ఫ్లోర్ లో ఆయన 10 నిమిషాల పాటు అక్కడ వెయిట్ చేస్తారు. వెయిట్ చేసిన తర్వాత కరెక్ట్ గా 11:30 టీసీ ఘోష్ కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరవుతారు. అయితే కేసీఆర్ వెంట మాజీ మంత్రి హరీష్ రావుతో పాటుగా వేముల ప్రశాంత్ రెడ్డి, బండారు లక్ష్మారెడ్డి, సంతోష్ వీరు మాత్రమే ఉన్నారు. వీరందరూ కూడా వెయిటింగ్ హాల్ లో కూర్చుంటారు. కేసీఆర్ ఒకరే ఓపెన్ కోర్ట్ లో టీసీ ఘోష్ కాళేశ్వరం కమిషన్ చైర్మన్ టీసీ ఘోష్ ముందు విచారణకు హాజరవుతారు. ప్రస్తుతం ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే బీఆర్కే భవన్ వద్ద సిచ్యువేషన్ చూస్తే మాత్రం పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, ప్రస్తుతం ఉన్నటువంటి రాజ్యసభ ఎంపీలు, గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వివిధ జిల్లాల నుంచి, నియోజకవర్గాల నుంచి, మండలాల నుంచి, గ్రామాల నుంచి పెద్ద ఎత్తున కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో బీఆర్కే భవన్ వద్దకు పెద్ద ఎత్తున చేరుతున్నారు. అయితే ఇప్పటికే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం పెద్ద ఎత్తున బీఆర్కే భవన్ వద్దకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో చేరుకుంటారని పోలీసుల భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రస్తుతం అయితే ఈ యొక్క చుట్టుపక్కల సచివాలయం కానీ, జిహెచ్ఎంసీ వైపు కానీ, ఇటు ఆదర్శ్ నగర్ వైపు కానీ కంప్లీట్ గా రోడ్లన్నీ కూడా మూసి చేశారు. సో దారి మళ్లింపు చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. సో దాదాపుగా 2 గంటల పాటు కేసీఆర్ విచారణ ఉంటున్నట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. మిగిలిన నేతలందరూ కూడా ఆదర్శ్ నగర్ లో ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో అక్కడ ఉన్నారు. అక్కడ ఉన్న వారిలో టీఆర్ఎస్ ప్రతినిధి కేసీఆర్ ఉన్నారు, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలందరూ కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదర్శ్ నగర్ లో ఉన్నటువంటి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో వేచి చూస్తున్నారు. అంటే కేసీఆర్ విచారణ పూర్తయ్యేంత వరకు కూడా వారందరూ అక్కడే ఉంటారు. సో కేసీఆర్ అంటే ఉన్నది మాత్రం నలుగురు ఉన్నారు. యాక్చువల్ గా 9 మంది ఉంటారని ముందుగా సమాచారం ఇచ్చారు. కాకపోతే 4 మాత్రమే లోపలికి వెళ్ళారు. వెళ్ళిన వారిలో మాజీ మంత్రి హరీష్ రావు ఉన్నారు, వేముల ప్రశాంత్ రెడ్డి ఉన్నారు, సో ఆయనతో పాటుగా సంతోష్ ఉన్నారు, తర్వాత బండారు లక్ష్మారెడ్డి కూడా ఉన్నారు. యాక్చువల్ గా కవిత కూడా వెంట వచ్చింది. కాకపోతే మధ్యలోనే దిగి ఆమె వెళ్ళిపోయినట్టుగా కూడా మనకి సమాచారం. అంటే ఇక్కడ నుంచి ఎర్రబల్లి వ్యవసాయ కేంద్రం నుంచి బీఆర్కే భవన్ వద్దకు కూడా కవిత కేసీఆర్ అంటే ఉన్నారు. చూడాలి 11:30 కేసీఆర్ కమిషన్ ముందు హాజరైన తర్వాత ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం ఏంటి, ఎందుకు నిర్మించాల్సి వచ్చింది అనేది కూడా కేసీఆర్ చెప్పే అవకాశం ఉంది. కమిషన్ అడిగే ప్రతి ప్రశ్నకు కూడా ఆధారాలతో సహా కేసీఆర్ కమిషన్ ముందు చెప్పే అవకాశం కనిపిస్తుంది. మరి ఈ మధ్య కాలంలో చూసాం, మిగతా రాజేందర్ని 1:30 పాటు కమిషన్ విచారించింది. మాజీ మంత్రి హరీష్ రావును 1:38 పాటు విచారించింది. మరి ఇప్పుడు కేసీఆర్ ని కాళేశ్వరం కమిషన్ ఎంతసేపు విచారిస్తున్నది కూడా తెలియాల్సి ఉంటుంది. సో కమిషన్ విచారణ పూర్తయిన తర్వాత కేసీఆర్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. అది పార్టీ వర్గాల ద్వారా మనకు తెలిసిన సమాచారం. సో మాట్లాడతారా లేదా అనేది తర్వాత తెలుస్తుంది. ప్రస్తుతమైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ యొక్క బీఆర్కే భవన్ లో 5th ఫ్లోర్ లో ఉన్నటువంటి కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ ఆల్రెడీ పైకి వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఆయన వెయిటింగ్ రూమ్ లో కూర్చున్నారు. ఒక 15 నిమిషాల వ్యవధిలోనే టీసీ ఘోష్ కాళేశ్వరం కమిషన్ చైర్మన్ టీసీ ఘోష్ ముందు ఆయన విచారణకి హాజరవుతారు. ముందుగా టీసీ ఘోష్ ముందు కేసీఆర్ విచారణకి హాజరైన తర్వాత ఏమేమి ప్రశ్నలు టీసీ ఘోష్ అడిగే అవకాశం ఉంటుంది. కేసీఆర్ ఇప్పటికే ఆధారాలతో సహా అన్ని కూడా ఫైల్స్ సిద్ధం చేసుకున్నారు, లోపలికి తీసుకెళ్లారు. కాబట్టి సో ప్రతిదీ కూడా చూపించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో టీఆర్ఎస్ పార్టీ అప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాలని ఒక నిర్ణయానికి వచ్చారు కేసీఆర్. దానిలో భాగంగా అప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రితో ఒప్పందం చేసుకున్నారు. అప్పుడు మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉంది. అప్పటి ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రి తోటి ఒప్పందం చేసుకున్న తర్వాత ఒక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే ప్రధానంగా పెద్ద ఎత్తున కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కమిషన్, జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసింది. సో దానిలో భాగంగా అప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఎంతమంది అయితే పనిచేశారో వారందరినీ కూడా ఈ యొక్క జ్యుడిషియల్ కమిషన్ విచారించింది. ఇప్పటికే ఇంజనీర్లందరినీ కూడా విచారించింది. సో అందులో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నటువంటి ఈటెల రాజేందర్ని విచారించింది. అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావుని విచారించింది. సో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ఈ రోజు విచారిస్తుంది. సో దాదాపుగా కేసీఆర్ విచారించిన తర్వాత ఈ రోజు కమిషన్ విచారణ దాదాపుగా పూర్తవుతుంది, నివేదిక సిద్ధమవుతుంది. చూడాలి మరి ఇప్పుడు కేసీఆర్ ఎటువంటి ప్రశ్నలు కమిషన్ అడుగుతుంది, కేసీఆర్ ఏం సమాధానం చెప్పబోతున్నారనేది కూడా కొంత ఆసక్తి. అయితే మొన్న మాత్రం హరీష్ రావు మీడియా ముందు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, కమిషన్ అడిగిన ప్రతి ప్రశ్నకు ఆధారాలతో సహా నేను చెప్పానన్నా చెప్పేశారన్నారు. కాబట్టి కమిషన్ ఏం ప్రశ్న అడిగింది కూడా హరీష్ రావు చెప్పారు. దానిలో భాగంగా
కేసీఆర్ విచారణ కమిషన్ ముందు పూర్తయిన తర్వాత కేసీఆర్ మీడియా ముందు మాట్లాడే అవకాశం ఉండదు కాబట్టి ఖచ్చితంగా కమిషన్ ఎటువంటి ప్రశ్న అడిగింది ఆయన ఏం సమాధానం చెప్తారని కూడా మీడియాకి చెప్పే అవకాశం ఉన్నదని కూడా మనకి పార్టీ వర్గాల ద్వారా సమాచారం అయితే అందుతుంది. సో దానిలో భాగంగా ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఏంటి, ఆనాడు కాంగ్రెస్ పార్టీ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 9 హెక్టర్ల దగ్గర ఈ యొక్క ప్రాజెక్ట్ నిర్మించాలని నిర్ణయించింది. కానీ అక్కడ నీళ్లు లేకపోవడం వల్ల మేడిగడ్డ దగ్గర ఈ యొక్క ప్రాజెక్ట్ నిర్మించారు. సో అప్పుడు కేంద్ర ఆధీనంలో ఉన్నటువంటి మనకి యాప్టో సంస్థ ఇచ్చినటువంటి సూచనల మేరకే ఈ యొక్క మేడిగడ్డ దగ్గర ప్రాజెక్ట్ నిర్మించామనేది ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ ఇతరులందరూ కానీ అటువంటి కీలక నేతలందరూ కూడా చెప్పారు. సో దానిలో భాగంగా ఈ యొక్క ప్రాజెక్టు ఆవశ్యకత ఏంటి, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు కాబట్టి సో ఉన్నటువంటి బ్యారేజీలు ముఖ్యంగా మేడిగడ్డ, అన్నారం, సింగిల్లా వీటితో పాటుగా పంప్ హౌజులు కానీ వాటితో పాటుగా ఈ యొక్క టన్నెల్స్ కానీ ఎన్ని కిలోమీటర్ల మేర ఉంటుంది, ఈ యొక్క గోదావరి నీళ్లు అంటే మనకి కాళేశ్వరం నుంచి ఎక్కడి వరకు తెలంగాణ వరకు మనకు నీరు తీయొచ్చు అనే ఆధారాలతో సహా కేసీఆర్ చెప్పే అవకాశం ఉంది. దాంతో పాటుగా కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ నిర్మించిన తర్వాత కొత్త ఆయకట్టు ఎంతవరకు వచ్చింది, సో ఆ ఆయకట్టు ద్వారా ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చాము, ఆ దేశంలోనే పంజాబ్ ను తలదన్నే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఒకటి ఉత్పత్తి చేస్తుందనే ఆధారాలు కూడా కేసీఆర్ చెప్పే అవకాశం ఉంది. సో దాంతో పాటుగా చాలా కీలకమైన ప్రశ్న కమిషన్ కేసీఆర్ అడిగే అవకాశం ఉంది. ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించేటప్పుడు కేబినెట్ ఆమోదం ఉందా లేదా అని కూడా కేసీఆర్ కమిషన్ అడిగే అవకాశం ఉన్నట్లు కూడా మనకి సమాచారం మాత్రమే. అడుగుతుందా లేదా అనే తర్వాత మనకి సమాచారం మాత్రమే చూడాలి మరి ఈ ప్రశ్న అడుగుతుందా లేదా అనేది. సో దానికి కేసీఆర్ కూడా ఖచ్చితంగా కేబినెట్ ఆమోదం గురించి కూడా కమిషన్ ముందు చెప్పే అవకాశం ఉంటుంది. దాని తర్వాత మేడిగడ్డ ప్రాజెక్ట్ బ్యారేజ్ లో భాగంగా 2 పియర్స్ కుంగిపోయాయి కాబట్టి అది ఎందుకు కుంగింది ఏంటి రిపేర్ చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ పదే పదే ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ ని విఫల ప్రాజెక్టు గా పెద్ద ఎత్తున ప్రజలకు తీసుకెళ్ళింది కాబట్టి సో ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రజలకు ఈ యొక్క విఫల ప్రాజెక్ట్ అని కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకుపోయింది కాబట్టి కేసీఆర్ ఈ రోజు కమిషన్ ముందు హాజరైన తర్వాత ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని పటాపంచలు చేసేందుకు సిద్ధమైనట్టు కూడా మనకి పార్టీ వర్గాల ద్వారా సమాచారం. ఆ యొక్క ఆధారాలతో సహా కమిషన్ అడిగే ప్రతి ప్రశ్న కూడా కేసీఆర్ ఆధారాలతో సహా కమిషన్ ముందు మరి కాసేపట్లో చెప్పే అవకాశం ఉంది. 17 నిమిషాల్లోనే మరి కాసేపట్లోనే కేసీఆర్ కమిషన్ ముందు విచారణకి హాజరవుతారు. శాలిని. రైట్, థ్యాంక్ యూ సైదులు.